యాగంలో రాజ్ఞ సోమస్య దత్తాసహ, యాగంలో మనకి సోమయాగం అని మనం చెప్తుంటాం, మన వేదాల్లో ఎక్కువగా ప్రసిద్ధిగా ఉంటుంది. ఆ సోమయాగాన్ని చేసేటప్పుడు అక్కడ ద్రవ్యం కూడా సోమమే, సోమ పానం చేస్తాం కాబట్టి అది సోమయాగం అనే విషయం కూడా చెప్తుంటారు పెద్దలు. అయితే అక్కడ సోమ ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న వస్తువులాగా, యజ్ఞంలో ఉపయోగించే వస్తువులాగా దాన్ని అక్కడ వాళ్ళు భావించరు. ఈయన రాజుగారండి, సోమగారు, సోమరాజ్ఞ అంటారు అక్కడ. ఆయనకి అక్కడ రాజాసంధి అంటే, ఆసంధి అంటే కూర్చునేది, సింహాసనం, రాజాసంధి వేస్తారు ఆయనకి. అటువంటి సోమరాజుని ఈ ఋషులంతా తృప్తిపరిచి బ్రహ్మణ వీర్యావత ఏం కోరుకుంటున్నారు అంటే, శివాన ప్రదిశో దిశ, దిశ ప్రదిశ, దిశ అంటే ప్రాచ్యాది దిక్కులు, ప్రదిశ అంటే ఆగ్నేయాది విదిక్కుల్లో ఉండబడే ఏదైతే జనం సమూహం ఉందో వాళ్ళందరూ కూడా శివానస్సంతు, ఎప్పుడు కూడా మంగళకరములుగా శుభములుగా కలిగిన వాళ్ళలాగా ఉండాలి అని కోరుకున్నారన్నమాట. ఇది మన సనాతన వైదిక హిందూ ధర్మంలో తప్ప వేరే ఎక్కడా ఉండదు. ఇక్కడ మాత్రమే మనము, ఇది నేను చెప్పింది కేవలం వేదంలో ఉండబడే మంత్రం, దీన్ని మనం ప్రతినిత్యం కూడా లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా అని ఈ రకమైన మాటలతో మనం అంటున్నాం. దాని సారాంశమే మనం రోజు అనేది, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా లోకా సమస్తా సుఖినో భవంతు. చివరికి ఏంటి వేదాల యొక్క పరమ ప్రయోజనం అంటే, ఈ వేదాధ్యయనం చేసిన వాడి యొక్క పరమ ప్రయోజనం ఏముంటుంది అంటే, ప్రపంచంలో ఉండబడే ప్రతి ఒక్క జీవి కూడా సుఖంగా ఉండాలి అనేదే దీని తాత్పర్యం. ఇలా ఈ వేదరాశిని కృష్ణ యజుర్వేదం అని ప్రధానంగా ఇక్కడ దక్షిణ దిక్కులో ఆంధ్రదేశంలో ఉన్నప్పుడు చెన్నై అటు మిగతా ప్రాంతాల్లో శుక్ల యజుర్వేదం అనేది ఉంటూ ఉంటుంది. మన దగ్గర కూడా అదృష్టవశాత్తు ఆ పండితుల మధ్య పెరుగుతున్నారు. ఈ శుక్ల యజుర్వేదానికి ప్రధానమైన మహర్షి అంటే సూర్యుడిని ఉపాసించి సూర్యుడి దగ్గర ఆ వేదాన్ని మొత్తం అధ్యయనం చేసిన వారు యాజ్ఞవల్క్య మహర్షి. దానికే ఆయన మంగళ శ్లోకం కూడా ఉంటుంది, వందేహం మంగళాత్మానం. ఆంజనేయ స్వామి ఒకరు, తర్వాత ఈయన ఆంజనేయ స్వామి నవవ్యాకరణాలు చదువుకున్నారు, మనకు తెలిసిన విషయం. అలానే ఈయన వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణు హరిహర ప్రభుం అని వారి మంగళ శ్లోకం. అసలు యాజ్ఞవల్క్య అనే పేరు యొక్క అర్థం మనం చూద్దాం. వల్కములు అంటే వస్త్రములు, అయితే యజ్ఞాః ఏవ వల్కలాః యస్య సహ సహ యాజ్ఞవల్క్య అంటే యజ్ఞములే వస్త్రములుగా కలిగిన వారు ఆయన. అదేంటంటే యజ్ఞములు వస్త్రములుగా కలగడం ఏంటి అంటే, మనకి వస్త్రాలు లేనప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో, అంటే మనకి వస్త్రాలు ఎంత అవసరమో ఆయనకి యజ్ఞం మీద అంత ఇష్టంట. ఎందుకు యజ్ఞం మీద అంత ఇష్టం అంటే, లోకక్షేమం వచ్చేది యజ్ఞం ద్వారా. కాబట్టి అటువంటి ఒక రకమైన మనస్తత్వం అంటే యజ్ఞం చేయాలి, యజ్ఞానుష్ఠానం చేయాలి, తద్వారా లోకానికి సుభిక్షాన్ని అందించాలి అనే దృష్టితో ఉండేవారు. కాబట్టి వారికి యాజ్ఞవల్క్యులు అనే పేరు సుప్రసిద్ధంగా వచ్చింది. అయితే వస్త్రోపభోగములు అంటే వస్త్రములు ఎలాగైతే మనకి ప్రధానంలో నిత్య జీవనంలో, అలా వారికి యజ్ఞం అంత ప్రధానంగా. అదే మనకి నిత్య జీవనంలో ఏవైతే ప్రధానంగా మనం భావిస్తున్నామో, ఇప్పుడు ఉదాహరణకి వ్యావహారికంగా ప్రస్తుత కాలానికి ట్రెండీగా ఉండడం ఏంటి, సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఎలాగైతే ప్రతి ఒక్కళ్ళు సర్వకాల సర్వావస్థల్లో ధరిస్తున్నారో, ధరించడానికి ఇష్టపడుతున్నారో, అలా యాజ్ఞవల్క్యులు యజ్ఞాన్ని అంత ఇష్టంగా భావిస్తుండేవాళ్ళ. ఈ రకంగా ఆయన కర్మిష్ఠులు అంటే కర్మ విషయంలో ఎంతో గట్టివారు అనే విషయం మనకు అర్థమవుతుంది. యాజ్ఞవల్క్యులు కర్మిష్ఠులండి. ఏంటి, శుక్ల యజుర్వేదాన్ని ఈ ప్రపంచానికి అందించిన మహనీయులండి కేవలం కర్మిష్ఠులేనా? కర్మకుడుగా ఉంటే సరిపోతుందా? కాదు, బ్రహ్మమార్గంలో కూడా ఉండాలి కదా, అప్పుడే కదా. అంటే దానికి ఆయన ఏమి తగ్గనివారు కాదు, బ్రహ్మాండంగా ఆయన బ్రహ్మనిష్ఠులు, ప్రతినిత్యం కూడా ఆత్మలో రమిస్తూ ఉండేవారు. ఈ విషయం మీకు ఎలా తెలుస్తుంది అంటే, శుక్ల యజుర్వేదానికి ఆరణ్యకం బృహదారణ్యకం, బృహదారణ్యక ఉపనిషత్తు కూడా ఉన్నట్టున్నది, ఈశావాస్య. అయితే రెండు ఈ దశోపనిషత్తుల్లో మొత్తం